దక్షిణ కొరియాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నా పిల్లల్ని కనేందుకు మాత్రం మహిళలు ముందుకు రావటం లేదు. తమకు పిల్లల కంటే కెరియరే ముఖ్యమంటూ కుటుంబ బాధ్యతలను కాదనుకుంటున్నారు. అసలు పిల్లల్ని కనకూడదని మహిళలు ఎందుకు నిర్ణయించుకుంటున్నారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జననాల రేటు భారీగా పడిపోతోంది. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యల నేపథ్యంలో చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని కనేందుకు ఇష్టపడడం లేదు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే సౌత్ కొరియాలో మాత్రం ఈ జననాల రేటు భారీగా తగ్గిపోయింది. జనన రేటు విషయంలో సౌత్ కొరియా ఏటేటా తన రికార్డులను తానే బ్రేక్ చేస్తోంది. 2023లో జననాల రేటు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8% పడిపోయింది. 0.72% చేరింది. ఈ సంఖ్య ఒక మహిళ తన జీవితకాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందనే దానికి నిదర్శనంగా ఉంటుంది. ఒక దేశం తన జనాభాలో స్థిరమైన వృద్ధి రేటుతో కొనసాగాలంటే ఈ సంఖ్య 2.1%గా ఉండాలి. కానీ ఇప్పుడు దక్షిణ కొరియాలో మాత్రం జననాల సంఖ్య 0.72%కి పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం 2100 నాటికి ప్రస్తుతమున్న జనాభాలో సగానికి పడిపోయే ప్రమాదం ఉంది. దక్షిణ కొరియాలో జననాల రేటు తగ్గడం వల్ల ఏర్పడే పరిణామాలు భయం పుట్టించేలా ఉన్నాయి. ఈ పరిస్థితి కారణంగా వచ్చే 50 ఏళ్లలో పనిచేసే వారి సంఖ్య సగానికి తగ్గిపోతుంది. ఇక సైన్యంలో పనిచేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలున్న వారి సంఖ్య 58%కి తగ్గుతుంది. అప్పటికి దేశ జనాభాలో సగానికి పైగా 65 ఏళ్లకు పైబడిన వారే ఉంటారు. అంతేకాక ఆ సమయానికి దేశంలో అసలు యువత కనిపించకుండా పోతారు. ఒకవేళ ఇదే పరిస్థితి వస్తే మాత్రం దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటుందని, పెన్షన్లు భారీగా పెరుగుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశ భద్రత విషయంలో ఇది అత్యవసర పరిస్థితి అని అక్కడి నిపుణులు చెబుతున్నారు. జననాల రేటు భారీగా పడిపోవడంతో దాదాపుగా 20 ఏళ్ల నుంచి ప్రభుత్వం జననాల రేటును పెంచేందుకు భారీగా నిధులు కేటాయిస్తోంది. ఇప్పటి వరకు $286 బిలియన్ ఖర్చు చేసింది. పిల్లల్ని కనాలి అంటూ పేరెంట్స్కు ప్రోత్సాహకాలు అందిస్తోంది. నెలవారీగా ఇచ్చే డబ్బుతో పాటు ఇళ్ల కొనుగోలులో రాయితీ, ట్యాక్సీల్లో ఉచిత ప్రయాణం వంటి ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారు. పిల్లల్ని కనేవారికి ఆసుపత్రుల బిల్లుల్ని కూడా ప్రభుత్వమే కడుతోంది. పెళ్లి చేసుకున్న వారు కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లల్ని కనాలని భావిస్తే ఆ ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరిస్తోంది. పాలకులు ఆర్థికంగా ఎన్ని రకాల ప్రోత్సాహకాలిచ్చినా అవేవీ పనిచేయడం లేదు. ప్రభుత్వం ఎన్ని రాయితీలిచ్చినా చాలామంది మహిళలు పిల్లల్ని కనేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ప్రభుత్వం మరిన్ని ఆలోచనలకు శ్రీకారం చుడుతోంది. 30 ఏళ్లలోపు పురుషులకు 3 పిల్లలు ఉంటే వారికి సైన్యం విధుల నుంచి మినహాయింపు ఇస్తోంది. అయితే పాలకులు తమకు ఏం కావాలో తెలుసుకోవడం లేదని యువతులు ఆరోపిస్తున్నారు. చాలామంది యువతులు ఒంటరి జీవితాన్నే గడపాలని, పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకుంటున్నారు. అంతేకాక కొరియాలో పనులు, పిల్లల సంరక్షణను సమానంగా పంచుకోగలిగే వ్యక్తిని పట్టుకోవడం కష్టమని చాలామంది యువతులు భావిస్తున్నారు. అంతేకాక కొరియన్లో పని గంటలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పిల్లల్ని కన్నా వారితో గడిపేందుకు తగిన సమయం దొరకదు. దీంతో పిల్లల్ని కనకపోవడానికి అది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. మరోవైపు కొరియాలో చాలా కంపెనీలు పిల్లలుంటే ఉద్యోగాలు మానేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నాయనే ఆరోపణలున్నాయి. డెలివరీ అయిన తర్వాత చాలా మంది మహిళలు తమ ఉద్యోగాల్ని వదిలేయాల్సి వచ్చింది. ఇక మరికొంతమంది మహిళలకు మెటర్నరీ లీవ్స్ కారణంగా ప్రమోషన్లు ఆగిపోయాయి. ఇలాంటి ఘటనలు కొరియాలో సాధారణంగా ఉండడంతో చాలా మంది మహిళలు పెళ్లిళ్లు, పిల్లలకు దూరమవుతున్నారు. సాధారణంగా కొరియాలో పిల్లల కోసం పెళ్లైన మొదటి 8 సంవత్సరాలలో 1 ఏడాది పాటు దంపతులకు సెలవులు తీసుకునేందుకు అనుమతిస్తారు. కానీ 2022లో కొత్త తల్లులలో 70% మంది సెలవులను ఉపయోగించుకుంటే తండ్రులు మాత్రం కేవలం 7% మాత్రమే సెలవులు వాడుకున్నారు. అంతేకాక కొరియన్ మహిళలు బాగా చదువుకున్నప్పటికీ దేశంలో అక్కడ లింగ వివక్ష ఉంటుంది. చాలా మందికి మహిళలకు ఉద్యోగాలు లేకపోవడం, ఒకవేళ వారికి ఉద్యోగాలు ఉన్నా తక్కువ జీతాలు ఉంటాయి. ప్రస్తుతం కొరియాలో మహిళల పరిస్థితి ఉద్యోగం చేయాలి లేదంటే కుటుంబ బాధ్యతలకు మాత్రమే పరిమితం అవ్వాలి అనే విధంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో చాలా మంది మహిళలు ఆర్థిక స్వావలంబన కోసం కుటుంబం కంటే కెరియర్ని ఎంచుకుంటున్నారు. పిల్లల్ని కన్న తర్వాత వారిని పెంచేందుకు దాదాపు 2 ఏళ్లు ఉద్యోగానికి దూరంగా ఉండాలి. ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరదామన్నా సరైన అవకాశాలు దొరకడం లేదు. దీంతో పిల్లల కారణంగా ఉద్యోగాల్ని వదులుకునేందుకు అక్కడి మహిళలు ముందుకు రావడం లేదు. ఇక కొరియా రాజధాని సియోల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో చాలా మంది అక్కడే నివసిస్తున్నారు. కానీ దేశంలోని జననాల రేటుతో పోలిస్తే సియోల్లో అత్యల్పంగా 0.55%కి పడిపోయింది.